బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఒక చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకు చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లుగా గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. అయితే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. నేడు నరసరావుపేటకు జిల్లా వైద్యాధికారులు రానున్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల వారి రక్త నమూనాలు సేకరించనున్నారు డాక్టర్లు. మరోవైపు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బాధితులను పరామర్శించనున్నారు. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకు చెందిన ఆ చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లుగా గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. అయితే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. ఇక పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రమేష్? చక్రి, ఏదైతే మరి బర్డ్ ఫ్లూ సంబంధించి కూడా ఏపీలో కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 ఏళ్ల చిన్నారి ఆరాధ్య మరి ఎయిమ్స్ హాస్పిటల్లో బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయిందని వైద్యులు నిర్ధారించినటువంటి నేపథ్యంలో అటు వైద్య అధికారులు కూడా పూర్తిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ చిన్నారికి సంబంధించి ఏదైతే 15వ తారీఖు పోయిన నెల 15వ తారీఖు ఈ జరిగినటువంటి దీని మీద కూడా ఆమె ఆ పాప శాంపిల్స్ కూడా పూణేకి పంపించిన తర్వాత కూడా బర్డ్ ఫ్లూ సోకిందని కూడా నిర్ధారించారు వైద్యులు. అయితే ప్రస్తుతం మనం నర్సరావుపేటలోనే బాలయ్య నగర్ లోనే వారి నివాసం దగ్గర చిన్నారి నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే వారి నివాసంలో ఉంటున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పట్టారు. ఈ ప్రాంతం సంబంధించి మొత్తం బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా నమూనాలు తీసుకున్నటువంటి పరిస్థితి. పల్నాడు డిఎంఎడ్హెచ్ఓ రవి అదేవిధంగా వారి బృందం కూడా ఇక్కడికి చేరుకున్నారు. నరసరావుపేట బర్డ్ ఫ్లూకి సంబంధించి కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ప్రస్తుతం మనం ఏదైతే చిన్నారి తండ్రి రాము దగ్గర ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం, అసలు ఎలా జరిగింది, ఎలా ప్రారంభమైంది ఈ వ్యాధి అనేది కూడా ఆయన సరే అంటే 15వ తారీఖు చనిపోయింది. అంతకుముందే ఆమె ఆ పాప అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందంటున్నారు. పచ్చి చికెన్ తినడం వలన ఇలాంటి చోకింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? అలాంటిదైతే ఏం లేదు. నార్మల్ గా జ్వరం వచ్చింది. జ్వరం అయితే మామూలుగా మన నర్సరావుపేటలో లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ 1 డే బాగానే ఉంది. పాపకి అన్ని టెస్టులు నిర్వహించారు. పాప బాగానే ఉంది. 2వ రోజు కొంచెం వీక్ గా ఉండేసరికి మాకు ఇక్కడ జాయిన్ అన్నారు. జాయిన్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత జాయినింగ్ చేసుకున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ 4 days పాపకు బాగానే ఉంది. 5 days తర్వాత కొంచెం పాపకు మెల్లమెల్లగా ఆక్సిజన్ అలా వీక్ పాప ఐసీలో ఉండి అంటే ఆ పాపకి కేవలం ఈ ఇలా ఎందుకు వచ్చిందని మాకైతే నార్మల్ ఫీవర్ అయితే మాత్రమే వచ్చింది. ఇలాంటి వ్యాధి ఉందని అయితే మాకైతే తెలియదు. డాక్టర్లు కూడా అసలు మాకు చెప్పలేదు. మామూలు జ్వరం అనుకుంటున్నాం. అన్ని వైరస్ పరీక్షలు మొత్తం కూడా నిర్వహించారు. మామూలుగానే నార్మల్ గా పాప ఆక్సిజన్ బ్రీత్ ఏదైతే తీసుకోలేకపోయింది ఐసీలో
ఆమె అంటే అసలు వైద్యులు ఏం చెప్పారు అంటే ఇప్పుడు రిపోర్టు రీసెంట్ గా నిన్న రిపోర్ట్ వచ్చింది బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పి. సో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అంటే మీకు టెస్టులు చేశారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో? మీరందరికీ బ్లడ్ శాంపిల్స్ తీశారా అధికారులు? ఇంట్లో అయితే మా అమ్మ, మా నాన్న, మా మా బ్రదరు, వాళ్ళ వైఫ్, ఇంకొక పాప ఉంది, పెద్ద పాప. అందరికి కూడా నిన్న రక్త పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష నిర్వహించిన తర్వాత అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. ఇబ్బందిగా అయితే ఏమి లేదు. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి. ఈ రోజు కూడా కొన్ని టెస్టులు అయితే చేశారు. ఆ టెస్టులు చేసిన తర్వాత కూడా ఇప్పుడు టెస్టులకు పంపించారు. మాకు ఇలా జరిగిందని ఇప్పటి వరకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడైతేనే పైన ఇలా జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. మాకైతే వైద్యులు అయితే ముందుగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇలా జరిగిందని అయితే తెలుసుకున్నాం అంతవరకే. అంటే ఈ వ్యాధితో చనిపోయారని నిర్ధారించారు, అధికారులు మీ దగ్గరకు వచ్చారు. ఎలాంటి అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం ఇలాంటి ఈ విషయం పైన? ప్రభుత్వాన్ని మేమేం కోరుతాం? మేమైతే పాపను చూసాము. మేము జాయిన్ చేసిన హాస్పిటల్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. డాక్టర్స్ చాలా వరకు ప్రయత్నించారు. మేమైతే నమ్మాము వైద్యాన్ని. పాప మరి ఇలా జరిగిందని మేము అసలు తీసుకోలేకపోయాం. మేమైతే బాధలో ఉన్నాం ప్రస్తుతానికి. మేమైతే చాలా బాధలో ఉన్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో ఒక చికెన్ షాప్ ఉందని కూడా తెలిసింది. ఎక్కువగా ఈ చికెన్ షాపుల వలన ఇలాంటిది జరిగిందన్నారు. అదే కాకుండా ఇక్కడ ఒక పెద్ద కాలువ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ పరిసర ప్రాంతాలు అటు అధికారులు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నారా? కేవలం ఆరాకొరా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే శానిటైజర్ అలాంటివి ఏమీ లేవు. మా ఇంట్లో మేము దగ్గర చికెన్ వాడక 2 నెలలు అవుతుంది. మేము చర్చికి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే ఈస్టర్ ఉపవాసాల్లో పాల్గొంటున్నాం. మేము చర్చికి వెళ్తాం. ప్రతి శుక్రవారం కూడా మేము ఉపవాసం ఉంటున్నాము. ఇంట్లోకి అయితే చికెన్ నాటేలో ప్రస్తుతానికి 2 నెలల నుంచి తినం. గతంలో మా నాన్నగారు ఎప్పుడన్నా తినేవాళ్ళు. మా నాన్నగారు స్వయంగా వండుకొని తింటారు అంతవరకే. మా మదర్కి కొంచెము షుగర్ ఉండటం వల్ల ఆమె అయితే చికెన్ తీసుకోదు. వెనక ఉన్న మా బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా చికెన్ తినరు. ఎప్పుడన్నా ఒకసారి తింటారు. ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకు వచ్చిందనే చికెన్ ఇలా తినింది అది అని చెప్పారు. అదైతే ఏం లేదు. మరి అది అలా ఎందుకు వచ్చిందో తెలియదు. పైన ఏదైతే రిపోర్ట్స్ పంపించారో ఆ రిపోర్ట్ను బట్టి ఈ వ్యాధి వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు అధికారులు. అంతవరకే తెలుసు మాకైతే. మా ఇంట్లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికైతే మేమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. మా ఇంట్లో అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది పరిస్థితి చక్రి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పాపకు సంబంధించినటువంటి తండ్రి రాము చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ కుటుంబ సభ్యులు వారి రాముకు సంబంధించినటువంటి అమ్మా నాన్న వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు డిఎంఎన్హెచ్ఓ బృందం కూడా అటు రక్త నమూనాలు సేకరించారు. ఏదైతే బర్డ్ ఫ్లూ సంబంధించి ఎందుకంటే ఆ ఏపీలో తొలి మరణం అయినటువంటి నేపథ్యంలో అటు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల అనేక కథనాలు వస్తున్నాయి. బర్డ్ ఫ్లూకి సంబంధించి చికెన్ తినేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా చిన్నారి మరణం తర్వాత అటు ఈ ప్రాంతం మొత్తం కూడా శానిటైజ్ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఏదైతే మరి అధికారులు అటు కమిషనరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ చేసి ఇటు ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ సంబంధించి కూడా చిన్నారి మరణం తర్వాత మరింత కొంత వైద్యులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. వివాదాస్పద స్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబర్ 2019లో ఇండియా నుంచి మాయమయ్యారు నిత్యానంద. చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఈక్వెడార్ సమీపంలో కైలాస అనే తన సొంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లుగా దానికి తానే ప్రధానిగా ప్రకటించాడు నిత్యానంద. అంతేకాకుండా దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద స్పందిస్తూ తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో ఉన్నానని ప్రకటించారు. నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిసారిగా మహాశివరాత్రి రోజు కనిపించారు. అయితే తాజాగా డయాలసిస్ నిత్యానంద బాధపడుతూ 2 రోజుల క్రితం మరణించాడని వార్తలు వచ్చాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియోలో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని అన్నారు. నిత్యానంద స్వస్థలం తమిళనాడులోని తిరువన్నమలైలో అరుణాచలం 2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. 2003లో కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఇక వివాదాస్పద స్వామిగా ముద్ర పడిపోయిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, వివాదాస్పద స్వామి నిత్యానంద స్వామి కన్నుమూశారు అంటూ వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఆయన గత కొంతకాలం నుంచి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గతంలోనే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏ క్షణమైనా సరే ఎటువంటి ఒక బ్యాడ్ న్యూస్ వినపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు గత కొంతకాలం నుంచి కూడా ఈ వార్తలు వినిపించినాయి. ఈ వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నిత్యానంద స్వామి ఇక లేరు అనేటువంటి వార్త కలకలం సృష్టిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. నిత్యానంద దేశవ్యాప్తంగా పేరు సాధించినటువంటి స్వామిజీ, ముఖ్యంగా ఆయన చేసినటువంటి పూజల ద్వారా కన్నా కూడా కాంట్రవర్సీలలో ఎక్కువ వెలుగులోకి వచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం తను ఫైట్ చేస్తున్నాను అని చెప్పారంటూ ఎన్నో రకాలుగా ఇటు అనేక ప్రసంగాలు చేసినటువంటి నిత్యానంద స్వామి ఆ తర్వాత ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ నడిపించినటువంటి ఆ సమయంలో వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక తన ప్రాణాలను త్యాగం చేశాడు నిత్యానంద స్వామి అంటూ ఆయన యొక్క మేనల్లుడు కొన్ని కథనాలు బయటికి రిలీజ్ చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద ఒక అధికారిక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యానంద పైన గతంలో అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత నవంబర్ 2019లో ఇండియా నుంచి ఆయన అదృశ్యం అయిపోయాడు. అప్పటి వరకు కూడా చెన్నై తదితర ప్రాంతాల్లోనే ఆయన యొక్క పూజలకు సంబంధించి కావచ్చు, ఆయన యొక్క సమావేశాలు, సభలకు సంబంధించి ఆధ్యాత్మిక సమావేశాలకు సంబంధించినటువంటి మీటింగులు జరిగినప్పటికీ ఎప్పుడైతే కాంట్రవర్సీస్ ఆయన చుట్టుముట్టాయో ఆ తర్వాత ఇండియా నుంచి ఆయన మాయమైపోయారు. ఇక చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్లిన నిత్యానంద చివరిసారిగా శివరాత్రి రోజు తన యూట్యూబ్ ఛానల్లో కనిపించారు. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ వార్త అనేది బయటకు వచ్చింది. నిత్యానంద స్వస్థలం తిరువన్నామలై అరుణాచలం 2002లో నిత్యానంద పేరుతో జీవితాన్ని ప్రారంభించాడు. 2003లో కర్ణాటకలో బిడాడిలో ధ్యానపీఠ ఆశ్రమంను పెట్టి అక్కడి నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన లేరున్నటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 10న ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ ఏర్పాట్లపై సీనియర్ నేతలకి సలహాలు, సూచనలు చేరున్నారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రిపుల్ షూటర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఇతర నేతలు హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ కాసేపులో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు మధ్యాహ్నము ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ఉన్నది. అయితే ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు, అదేవిధంగా నిజామాబాద్ చెందినటువంటి నేతలందరూ కూడా హాజరు కానున్నారు. పార్టీ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఈ నెల 10న ప్రతినిధుల సభ, అదేవిధంగా ఈ నెల 27న పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి నేతలకు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ఆయా జిల్లా నేతలతోటి కేసీఆర్ స్వయంగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు, వరంగల్ జిల్లా నేతలతో కూడా నిన్న కేసీఆర్ సమావేశమయ్యారు. అయిన తర్వాత వరంగల్లో ఎలకతుర్తిలో నిర్వహించబోయే ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభతో పాటుగా పార్టీ వేడుకలు అంటే ఏప్రిల్ 27 నుంచి తిరిగి మళ్ళీ ఏడాది పాటు ఏప్రిల్ 27 వరకు కూడా ఏడాది పాటు రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ జిల్లా నేతలతో భేటీ అవుతున్నప్పుడు పార్టీ సీనియర్ నేతలు కూడా కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. అంటే ఆయా జిల్లా నేతలతో భేటీ అవుతున్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశంలో ఉంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మిగిలిన మాజీ మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఈ సమావేశం దాదాపుగా 3-4 గంటల పాటు కొనసాగుతున్నటువంటి సమావేశంలో అనేక అంశాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన కేసీఆర్ నేతలతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా జిల్లా సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన, పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా నేతలకు కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. దాంతో పాటుగా ఆయా గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ప్రత్యేకించి ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నట్టు సమాచారం. ఎందుకంటే రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతు రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో రాకపోవడం వల్ల సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయాలి, సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు కూడా పార్టీ రజతోత్సవ సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు, దాంతో పాటుగా ప్రతినిధుల సభకు సంబంధించినటువంటి 2 జిల్లా నేతలు, కీలక నేతలు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా చెందినటువంటి నేతలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి నేతలందరూ కూడా కేసీఆర్ అధ్యక్షతన 10 గంటలకు లేదంటే లంచ్ తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా పార్టీ రజతోత్సవ బహిరంగ సభ అంటే ఈ నెల 27న జరగబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించి 5 లక్షలకు పైగా ప్రజలను తరలించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కేసీఆర్ జిల్లా నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అంటే ఒక మహా కుంభమేళనే తలదన్నేలా ఈ యొక్క సభ ఉండాలి, ప్రజలు కూడా ఆ విధంగా తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ చేస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ గా ఉన్నటువంటి లక్ష్మీ నియోజకవర్గం హుస్నాబాద్ నుంచే ఎప్పటికప్పుడు 2014లో కూడా అక్కడి నుంచే ప్రచార కార్యక్రమం నిర్వహించారు, అధికారంలోకి వచ్చారు. 2018లో అక్కడి నుంచే ప్రచారం నిర్వహించారు, అధికారంలోకి వచ్చారు. సో దాంతో పాటు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పార్టీ రజతోత్సవ వేడుక బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ చేయాలని చెప్పేసి ఉమ్మడి 10 జిల్లాకి చెందినటువంటి నేతలతోటి కేసీఆర్ సమావేశం అవుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతోటి కేసీఆర్ సమావేశం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.
ఇక కాసేపట్లో ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నాకు దిగనున్నాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో నిర్వహించనున్న బీసీల పోరుగర్జన మహాధర్నాకు వివిధ పార్టీల బీసీ నాయకులు రాష్ట్ర నలుమూల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంపునకు వీరు నిరసన తెలపనున్నారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపడుతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మహాగర్జన మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపనున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలు కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చక్రి, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లును దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో కూడా ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఈ రోజు 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోజు బీసీల పోరు గర్జన మహాధర్నా పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క భారీ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి, బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతా ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క భారీ ధర్నా కార్యక్రమం కొనసాగబోతా ఉంది. ఈ ధర్నాకు ఏఐసిసి అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఈ యొక్క ధర్నాకు హాజరవుతారని చెప్పడం జరిగింది. ఎస్పీకి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డిఎంకే పార్టీ నుంచి ఎంపీ కనిమొలి, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు ప్రకటించడం జరిగింది. 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ ప్రతినిధులు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం కూడా తెలుపుతారని చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు ప్రత్యేక రైల్లో ఇప్పటికే 2 రోజుల క్రితమే ఢిల్లీకి తరలి వెళ్లడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదించవలసిందే అనే ఏకైక నినాదంతో యొక్క భారీ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తుంది. ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీల వాటా ఎంత ఉందో అంత శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. దేశవ్యాప్తంగా కూడా త్వరలో జరగబోయే ఏదైతే జాతీయ సెన్సస్ లో ఖచ్చితంగా కుల గణనను కూడా ఆ కాలంను చేర్చాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరొక వైపు ఏదైతే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకు కోటా విత్ కోటా అనే నినాదంతో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ యొక్క ధర్నాలో డిమాండ్ చేయబోతా ఉన్నారు. ఈ ధర్నా మధ్యాహ్నం వరకు కూడా మరి కాసేపట్లో ప్రారంభమై మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులను కూడా ఈ యొక్క కీలక బీసీ ఏదైతే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంఘాల నాయకులు కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అందుబాటులో ఉన్న మంత్రులను కూడా కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా తమ కార్యాచరణ ఉంటుంది అని చెప్పి బీసీ సంఘాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు కూడా ఇప్పటికే బీసీలకు సంఘీభావం ప్రకటించాయని చెప్పి కూడా బీసీలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.